ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారులది, భయము కలవరాలు ఉన్న ప్రాంతం అది. భీకర ధ్వనిలు, ఏదో రకరకాలమైన ధ్వనులు వినబడతా ఉంటుంది. చాలామంది అంటుంటారు, నా చెవులో ఏదో ధ్వని వినబడతా ఉంది, నాకేదో శబ్దాలు వినబడతా ఉంటుంది. ఇది భయాన్ని కలిగిస్తుంది. భీకరమైన ధ్వని అది, పాడైన ఎడారులవి. అక్కడ దేవుడు భక్తుణ్ణి కనుగొని ఆవరించి ఆదరించేది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నా ప్రభు నిన్ను ఆదరించునుగాక. ఆయన ఎవరినైతే కనుగొంటాడో వాళ్ళని దేవుడు తప్పక ఆదరిస్తాడు. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే ఆదరిస్తారో అలా ప్రభు ఆదరిస్తాడు. అందుకే దేవుడు అంటాడండి, నాలాగా తల్లి నిన్ను ఆదరిస్తుందని చెప్పలేదు, ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. హల్లెలూయా. తల్లి కన్నా మిన్నగా ప్రేమించగలిగిన మనం ఆరాధిస్తున్నది. కాబట్టి ఆదరణ లేని లోకంలో ఆదరణ కోసం అలమటిస్తున్నావా? దేవుడు నిన్ను కనుగొన్నాడు, నిన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు, ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తాడు. మనుషుల ఆదరణ కోసం పరితపించదు. వాళ్ళు రాలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. మనుషుల ఆదరణ కొరకు పరితపించరు. దేవుని ఆదరణ చేత ఎవరైతే తృప్తి పొందుతారో వాళ్ళు మనుషుల ఆదరణ కోసం పరితపించరు. వాక్యం సెలవిస్తుందండి, దావీదుని నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను నేను అభిషేకించాను, నా చెయ్యి ఎల్లప్పుడూ అతనికి తోడు. నిన్ను నన్ను ప్రభు కనుగొన్నాడు, నిన్ను నన్ను ప్రభు వెతికి పట్టుకున్నాడండి. మన దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యం. ప్రైజ్ ది లార్డ్.